ప్రియమైన దేవుని పిల్లారా, మరొకసారి మీ అందరికీ ఈ యొక్క సాయంకాల సమయాన మరొకసారి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరొకసారి దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ లైవ్ ద్వారా కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాటలను మనం మననం చేస్తూ కొన్ని విషయాలను మనం నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ముందుగా సర్వోన్నతుడ, సర్వాధికారి, నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క దినాన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయాన ఈ రాత్రి వేళ ప్రభా కొన్ని నిమిషాలు ఈ యొక్క మాటలను తండ్రి మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించండి. ఈ లైవ్ ద్వారా ప్రభా నీ పిల్లలందరూ చక్కని విషయాలను ప్రభా మననం చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానించడానికి మేమందరము కలిసి ఈ వాక్యాన్ని నేర్చుకునే భాగ్యాన్ని దయచేయండి. మీ కృప చూపించండి. ఈ లైవ్ ద్వారా అనేకులతో తండ్రి అదే రీతిగా మాతో మీరు మాట్లాడి మేము పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు మాకు ప్రభా తేనె కంటే మధురమైనవి, ఇదిగో తండ్రి జుంటి తేనె కంటే ప్రభు మధురమైనవి అని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది. అవి మా జీవకు తండ్రి ఎంతో బలాన్ని, శక్తిని ఇచ్చేది, మా జీవితానికి ఆయా చక్కని త్రోవను చూపించేవి. కాబట్టి ప్రభు మరొకసారి ఈ వాక్యాన్ని మరి ఎక్కువగా మేము తెలుసుకునే భాగ్యాన్ని, కృపను దయచేస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి వేళ ప్రభా కొన్ని నిమిషాలు నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీవే నాతో నీ పిల్లలతో మాట్లాడి మేము పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమె. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారు కదా? బాగున్నారని ఆశపడుతూ ఉన్నాం ప్రభు కృపలో. అయితే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క దినాన దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి కొన్ని మాటలు మనమందరం కలిసి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో ఒక మాటను చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. చదువుతున్నాను, జాగ్రత్తగా మీ పరిశుద్ధ గ్రంథాలు ఒకవేళ మీ వద్ద ఉన్నట్లయితే దయచేసి ఒక వాక్యాన్ని తీయవలసిందిగా ప్రేమపూర్వకం కోరుచున్నాం. అయితే చదువుతూ ఉన్నాను. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి ఈ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దేవుడు ఒక విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అపోస్తుడైన పౌలు తన యొక్క సేవా పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉండగా, ఇదిగో రోమాలో ఉన్న దేవుని పిల్లలకు తాను దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్లు నడుస్తూ కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. రోమాలో ఉన్న ఆ యొక్క దేవుని పిల్లలను బలపరుస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క వారితో పాటు మనకు కూడా కొన్ని విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు ఆ పౌలు ద్వారా. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్న మాటను మనం మరొకసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి అంటే ఈరోజు దేవుని ప్రేమించు వారెవరండి? అయితే దేవుని ఆరాధించేవారే, లేక దేవుని నమ్మిన వారే, ఇంకా మనము గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే. ఎందుకంటే వారే దేవుని ప్రేమించగలిగిన వారు. వారే దేవుని ప్రేమించి ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. అయితే వారి కొరకు కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో దేవుని ప్రేమించు వారికి, అదే విధంగా మాట్లాడుతున్న మాట ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము ఒక విషయాన్ని గుర్తు చేద్దాం. దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఒక విషయాన్ని పరిశీలన చేద్దాం. దేవుని ప్రేమించు వారికి అంటే దేవుని ప్రేమించు వారు ఎలా ఉండాలి, లేక దేవుని ప్రేమించిన వారు ఎలా నడవాలి, ఎలా జీవించాలి అనే విషయాన్ని
కొన్ని విషయాలను మీకు గుర్తు చేసి నేను ముగించడం ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క సమయంలో ఈ విషయాలను మనం పరిశీలన చేస్తూ ముందుకు వెళ్దాం. ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ వెళ్దాం. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి అంటూ ఉన్నాడు. చూడండి, ఒక మంచి ఉదాహరణ తెలియపరుస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించు వారు బహు తక్కువగా మంది ఉన్నారండి. దేవుని ప్రేమిస్తున్న వారు చాలా తక్కువ ప్రపంచంలో కనపడుతున్నారు. ద్వేషించేవారు ఎక్కువైపోయారు ఇప్పుడు. ద్వేషించేవారు, దూషించేవారు ఎక్కువైపోయారు. ఇదిగో అతడు అతడు ఏ ఒక అక్రమ సంతానమని దూషించేవారు, అదే రీతిగా ఆయన్ను ఏళన చేసేవారు, ఆయనను నిందించేవారు అనేకులున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనము యేసు క్రీస్తుని మనం ప్రేమించే వారిగా ఉండాలి. యేసు క్రీస్తుని మరీ ఎక్కువగా మనం ప్రేమించగలిగితే ఇదిగో ఆయన ప్రేమను మనం పొందుకోగలం. అందుకని అంటూ ఉన్నాడు, ఆయన ప్రపంచాన్ని ప్రేమిస్తున్న దేవుడు. అయితే మనము కూడా దేవుని ప్రేమించగలిగిన వారముగా మనం ఉండాలి. అయితే ఈ విషయాన్ని మనం గుర్తెరుగుదాం. ఇదిగో దేవుని ప్రేమించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇదిగో అనేక మేలులు మనం చూడగలం. ఇదిగో ఈరోజు దేవుని ప్రేమించకుండానే ఇదిగో కానుకలిచ్చి విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు. అదే రీతిగా ఇదిగో ఏదో మొక్కుబడులు చెల్లించి విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటో తెలుసా? ఇదిగో దేవుని ప్రేమించి మనము నడవలేకపోతే, దేవుని ప్రేమించలేకపోతే ఇదిగో మనము కానుకలిచ్చిన లాభం లేదు. దశమ భాగములు ఇచ్చిన ఎంత మాత్రం ఉపయోగం లేదు. ఈరోజు అవన్నీ కూడా మనకేమైపోతాయి తెలుసా? వ్యర్థమైపోతాయి. దేవుని సన్నిధిలో లెక్కలోనికి రావవి. కానీ మనము పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించగలగాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించిన వారు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తూ వారి యొక్క నడవడికను ముందుకు తీసుకుని వెళ్తే దేవుని ప్రేమించని వారిగా మనకు కనపడతారు అనే విషయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే కొన్ని విషయాలు మీకు గుర్తు చేసి నేను ముగించడం ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినాలి. దేవుని ప్రేమించు వారిలో ఉండవలసిన, లేక దేవుని ప్రేమించే వారిలో ఉండవలసిన కొన్ని క్వాలిటీస్ గుర్తు చేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, మొట్టమొదటిగా తిమోతిలకు రాసిన 2వ పత్రిక. అపోస్తుడైన పౌలు తిమోతిలకు రాస్తూ ఉన్నాడు. 2వ పత్రికను రాస్తూ ఉన్నాడు. అయితే ఇది ఆయన దినాన మరణానికి సమీపంగా ఉన్నప్పుడు రాసిన పత్రిక అని చాలా మంది గ్రంథకర్తలు తెలియపరుస్తూ వచ్చారు. అయితే మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క విషయాలను కూడా చాలా మాధుర్యం కనపడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను ఎరిగి, దేవుని యొక్క పరిచర్యను నమ్మకంగా కొనసాగించిన పౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే సమస్త మానవాళికి ఒక మాదిరికరంగా ఉంటూ ఉన్నది. అందుకనే చివరి పత్రిక అని కూడా తెలియపరుస్తూ ఉంటారు దీన్ని. కాబట్టి ఒక విషయాన్ని పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుడు, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి, చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు నీ యవ్వన ఇచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అయితే ప్రియమైన దేవునిలారా, దేవుని ప్రేమించే వారు ఎలాగుంటారంట ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని ప్రేమించేవారు వారి యొక్క పాపము నుండి పారిపోతారు. ఇంకో మాట గమనిస్తూ ఉన్నట్లయితే వారు పవిత్ర హృదయము కలిగిన వారుగా ఉంటారంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని ప్రేమించే వారిలో ఉండవలసిన లక్షణం ఏంటయ్యా అంటే, నేను ఇక్కడ ధ్యానించి రాసుకున్న మాట ఏంటయ్యా అంటే, పవిత్రంగా జీవిస్తాం. దేవుని ప్రేమించే వారు ఎలాగుంటారండి అంటే, దేవునికి ఇష్టంగా ఉండాలని ఆశపడతాం కదా. నీవు దేవుని ప్రేమించగలిగితే ఇదిగో ఆ యొక్క దేవుడు ఎలా జీవిస్తున్నాడో అలా జీవించాలని కోరుకుంటావు. అదే రీతిగా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే,
దేవుని ప్రేమించేవారు ఎలాగుంటారంట, పవిత్రత కలిగి ఉంటారు. పవిత్రత జీవితాన్ని కలిగి ఉంటారు. అందుకని మనకందరికీ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నట్లయితే, ఇదిగో మనము ఆయనను మాదిరి చేసుకోవాలి. ఆయన జీవితాన్ని మనం ఒక రోల్ మోడల్‌గా చేసుకోవాలి. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీ యొక్క హృదయాలను సంపూర్ణముగా నాకు సమర్పించుకోమంటున్నాడు. అంటే సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలంటే ఎలాగుండాలంటే, పవిత్రత కలిగి ఆయనకి మనల్ని మనం సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోగలిగితే బావుంటదేమో. పాపపు హృదయము కలిగి, పాపపు ఇష్టాలు కలిగి, మనం ఇంకా జీవిస్తూ దేవునికి అర్పించగలిగితే, దేవునికి అది ఇష్టమైనది కాదు. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలియాగం అన్నాడు. అంటే మన పాపముల నుండి మనం ఏం చేయబడాలి? విడుదల పొందుకొని, అయ్యా నేను పాపిని అని మనం పశ్చాత్తాపడుతూ, ఇదిగో మనల్ని మనము దేవునికి సమర్పించుకోగలిగితే, మనము పవిత్రత కలిగి ఉంటాం. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడతాడు. ఇదిగో ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రేమిస్తాడు. కానీ ఆయన రాజ్యములో మనము చేరాలంటే ఖచ్చితంగా ఆయనకు అంగీకారంగా ఉండాలి. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడండి. అయినా సరే మనం పాపాన్ని విడిచిపెట్టట్లేదు. ఒక మాట గమనిద్దాం. నువ్వు పాపివైనా సరే ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ ఇదిగో నీవు ఆయనతో పాటు ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు పవిత్రత కలిగి ఉండాలి. అందుకని అంటున్నాడు, నువ్వు ప్రేమిస్తే సరిపోదు, పవిత్రత కలిగి జీవించాలి. అప్పుడే ఆయన ప్రేమకు నువ్వు అర్హుడవుతావు. లేకపోతే నీవు ఆయనను ప్రేమిస్తే ఒక అర్థం ఉంటది. లేకపోతే నువ్వు ఎంతగా ఇష్టపడ్డా, ఎంతగా ఇదిగో ఆయనను ప్రేమించినా లాభం లేదు. కాబట్టి ఆయనను ప్రేమించే వారు ఎలాగ జీవించాలంటే పవిత్రత కలిగి జీవించాలి. పవిత్రతలో మన జీవితాలను నడిపించగలిగితే బావుంటదేమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ విషయాలన్నిటిని మనము జాగ్రత్తగా గమనిద్దాం. కాబట్టి మొట్టమొదటిగా నీవు దేవునికి ఇదిగో ఇష్టంగా అంటే పవిత్రంగా దేవునికి నీ జీవితాన్ని పవిత్రంగా అప్పగించుకోగలిగితే బావుంటది. నీ జీవితాన్ని పవిత్రతతో పాటు నువ్వు నడిపించగలిగితే బావుంటదేమో. అందుకని అంటున్నాడు, ఇదిగో తిమోతి, నీ జీవితాన్ని జాగ్రత్తగా కాచుకో. ఇదిగో యవ్వనిచ్చలక నుండి నువ్వు పారిపో. నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు. ఇదిగో నువ్వు పాపంలో పడిపోవడం ఖాయం. కాబట్టి ఇదిగో ఆ యవ్వనిచ్చలో పడిపోకుండా ఉండడానికి, ఎందుకంటే ఈ లోకములో యవ్వనస్తులు ఎంతగానో పాపములో పడిపోతున్నారు. ఇదిగో ఎంతగానో ఇదిగో నాశనానికి నడిపించబడుతున్నారు. కాబట్టి నీవు అలాంటి మార్గములో వెళ్ళొద్దు తిమోతి అంటూ పౌలు చక్కని విషయాలను ఆత్మీయ కుమారుడికి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు మనము కూడా మన బిడ్డలను పవిత్రతలో పెంచగలిగితే బావుంటదేమో. వారు పవిత్రంగా జీవించడం నేర్పగలిగితే బావుంటదేమో. కాబట్టి లోకం ఎంతో కలుషితమైపోయిందండి. లోకం ఎంతో మలినమైపోయిందండి. కాబట్టి ఆ మలినమైన లోకములో మనం ఎలా పెంచాలో తెలుసా? పవిత్రతతో మన బిడ్డలను మనం పెంచగలిగితే బావుంటదేమో. అందుకని ఒక సామెత వాడుతూ ఉంటారండి. ఇదిగో బురదలో ఉన్న ఆ యొక్క తామర ఇదిగో బురదలోనే పెరుగుతుంది, కానీ దానికి ఆ యొక్క బురదను అంటించుకోదంట. దాని యొక్క సారూప్యములోనికి బురద కనపడదండి. బురదలో నుండి అది పుట్టి దాని యొక్క ఆ యొక్క అందాన్ని మాత్రం కోల్పోదు. ఆ యొక్క బురదను తాను అంటించుకోదండి. కారణం ఏంటంటే తన స్వభావం అలాంటిది. ఇదిగో ఎలాంటి బురదలో ఉన్నా సరే దాన్ని అంటించుకోదు. దాన్ని తన యొక్క జీవితంలోనికి ఎంత మాత్రము దాన్ని అంటుకోవడానికి ఇష్టపడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక తామర పువ్వులాగా మన జీవితాన్ని నడిపించగలిగితే బావుంటదేమో. అప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించగలిగిన వారముగా ఉంటాం. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమించగలుగుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపములు ఆయనకి ఇదిగో అడ్డుగోడగా ఉండవద్దు. కాబట్టి ఆ పాపములు తొలగించగలిగితే నువ్వు పవిత్రంగా జీవించగలవు. అందుకని చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కని ఉదాహరణ తెలియపరుస్తాను. ఇదిగో రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. రూతు గ్రంథం, ఇదిగో ఆ రూతును మనం పరిశీలన చేస్తే, ఇదిగో మలినమైన లోకములో నుండి వచ్చింది. మలినమైన జనాంగములో నుండి వచ్చిందండి. మోయాబు స్త్రీ. నిజంగా దేవునికి ఇష్టమైన ప్రజలు కాదు వారు.
దేవుడు విసర్జించిన ప్రజలు వారు. వారు ఎంతో ఘోరమైన పాపము కలిగిన వారు. ఎంతో ఘోరమైన ఇదిగో జనాంగము వారు. అయినప్పటికిని ఇదిగో ఆ ప్రజల నుండి వచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే రూతు. ఈరోజు రూతును ప్రతి యవ్వన స్త్రీలు కానీ, యవ్వనస్తులు కానీ ఒక చక్కని మాదిరిగా తీసుకోవచ్చండి. ఎందుకంటే అందుకని బోయజు ఒక మాట అంటాడండి అక్కడే 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మునుపటి కంటే నీ సత్క్రియలు లేక నీ ప్రవర్తన మరీ ఎక్కువగా ఎదుగో చక్కని ప్రవర్తన కలిగి చక్కని సత్క్రియలు సత్ప్రవర్తన కలిగిన దానవై ఉన్నావు అని చక్కని విషయాన్ని తెలియపరుస్తారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రూత్ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే రూత్ ఒక రోల్ మోడల్గా ఉంటుంది స్త్రీలందరికీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన ప్రాయంలో ఉండి కూడా ఇదిగో తన జీవితాన్ని మలినపరుచుకోవడానికి వెళ్ళిపోలేదు. ఇదిగో తన తోటి కోడలు వెళ్ళిపోయింది. ఇదిగో తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయినప్పటికీ తాను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదండి. మోయాబు స్త్రీనే, కానీ దేవుని సన్నిధానంలో ఉండడానికి ఇష్టపడింది. ఏమన్నదో తెలుసా? ఆ యొక్క ఓరల్గా ఆ యొక్క రూతు గ్రంథంలో ఒక చక్కనైన మాట ఏంటయ్యా అంటే, ఇదిగో నీ దేవుడే నా దేవుడు. కాబట్టి ఇదిగో నువ్వు ఎవరిని పూజిస్తావో, ఎవరిని ఆరాధిస్తావో నేను కూడా ఆయనని ఆరాధిస్తానని చక్కని స్టేట్మెంట్ ఇచ్చేసిందండి. ఇదిగో ఈనాటి అత్త కోడళ్ళ బంధాన్ని చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, వీరు ఏనాటికి కలుస్తారో, ఏనాటికి వీరు చక్కగా నివాసం చేస్తారో అని బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఇదిగో రూతు యొక్క నయోమి యొక్క మధ్య కలిగిన ఆ యొక్క బంధాన్ని చూస్తే, ఇదిగో బిల్డ్ చేసుకున్న విధానాన్ని చూస్తే, కట్టబడిన విధానాన్ని చూస్తే ఎంతగానో ముచ్చటేస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో నయోమి వద్దంటదండి, కానీ రూతు మాత్రం చక్కని ప్రవర్తన కలిగి చక్కని స్టేట్మెంట్ ఇస్తుంది. ఇదిగో నువ్వు ఎక్కడ జీవిస్తావు, నేను ఎక్కడ జీవిస్తాను, నీతోనే నా జీవితం. ఇదిగో ముసల్దానివి కదా, ఇదిగో నీకు సాకిరి చేయవలసి వస్తుంది, నీకు సపర్యలు చేయవలసి వస్తుంది, నీకు పరిచర్య చేయవలసి వస్తుంది, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోలేదండి. ఇదిగో ఆఖరికి అవకాశం ఇచ్చింది. ఇదిగో తన యొక్క అత్తే అవకాశం ఇచ్చింది. వెళ్ళిపో, నీ నీ ఇష్టమైన బ్రతుకును నువ్వు బ్రతుకు అన్నప్పుడు నిజంగా ఈనాటి కాలంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తానండి. ఈనాటి కాలంలో ఒకవేళ పిల్లలు నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించమని ఒకవేళ మనం పంపించగలిగితే వారు ఎంత సంతోషిస్తారో తెలుసా? వాళ్ళకి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకొని నాశనకరమైన కూపంలోనికి మరి పడిపోతారు. నిజానికి ప్రియమైన లోకం అలాగే తయారైంది. లోకము ఆ రీతిగా ఉంది. కానీ ఆ లోకములో ఇదిగో రూతు వంటి కుమార్తెలు కనపడాలి ఈనాటి కాలంలో సంఘాలలో రూతు వంటి వారు లేవాలి. రూతు వంటి ఆ యొక్క యవనస్తులను మనం తయారు చేయగలిగితే, నీ కుమార్తెను నీ కుమారుణ్ణి అటు రీతిగా తయారు చేయగలిగితే బాగుంటుందేమో. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, జాగ్రత్తగా విందాం. ఈ మాటను జాగ్రత్తగా గమనిద్దాం. సత్క్రియలు ఇదిగో మునుపటి కంటే మరీ ఎక్కువైన సత్క్రియలు చేయడానికి, సత్ప్రవర్తన కలిగి జీవించడానికి తాను ఇష్టపడిందంట. తన ప్రవర్తన ఇదిగో అపవిత్రమైన జీవితాన్ని పవిత్రపరుచుకుందండి. అందుకనే దేవుడు ఎందుకో తన సొంత జనాంగముతో పాటు తనను కలుపుకున్నాడు. చూడండి, బోయాజుతో తనను కలపడానికి ఇష్టపడ్డాడు. బోయాజు ద్వారా ఇదిగో ఒక ఉన్నతమైన జనాంగాన్ని తీసుకొని రావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఒకసారి మనము చరిత్రను పరిశీలన చేస్తే బోయాజు ఇదిగో దావీదుకు ఇదిగో పితరుల లెక్కలోనికి వస్తాడు. మనందరికీ తెలుసు ఆ విషయం. అంటే యేసు క్రీస్తు వంశావళిలో రూతును కూడా చేర్చినట్లుగా మనం చూస్తాం. చూడండి ఎంత గొప్ప భాగ్యం అండి. దీనికి కారణం ఏంటి అని పరిశీలన చేస్తే ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఏంటో తెలుసా? ఒకటే, తన ప్రవర్తనను చక్కపరుచుకుంది, పవిత్రతతో తన జీవితాన్ని కాపాడుకుంది. చూడండి, బోయాజు పొలంలోనికి వెళ్ళినప్పుడు ఇదిగో ఎవరిని వెంబడించట్లేదండి. యవనస్తులు ఎంతో మంది ఉన్నారు, వారిని వెంబడించట్లేదు. ఎలాగో తెలుసా? ఒక క్రమశిక్షణ కలిగిన ఆ నడవడికను చూసి బోయాజు ముచ్చటపడ్డాడు. ఏమని తెలుసా? ఒక మాట అన్నాడు. ఇదిగో యవనస్తులతో ఒక మాట అన్నాడు, గద్దించాడు. ఏమని తెలుసా? ఆ యవ్వన స్త్రీని ఎవరు కూడా ఆటంకపరచవద్దు. ఇదిగో పనివారితో అంటున్నారు, మీరు ఆటంకపరచవద్దు. పనివారితో అంటున్నారు, ఆమె కొరకు పనులు విడిచిపెట్టనని.
దానికి కారణం ఏంటో తెలుసా? తాను చూపిన ప్రవర్తన. ఇదిగో సత్ప్రవర్తన అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మరి నా కుమార్తెలను మనం అలా పెంచగలిగితే బావుంటదేమో! ఈరోజు అలా పెంచగలుగుతున్నామా? ఒక ప్రశ్న. విశ్వాసివే కదా! ఆత్మీయుడివే కదా! మరి అలాగ పెంచుతున్నావా నీ కుమారుణ్ణి? అలాగ పెంచుతున్నావా నీ కుమార్తెను? ఇదిగో ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజానికి మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఒక సామెత ఉంది. ఇదిగో దాన్ని చెప్పొచ్చో చెప్పకూడదో కానీ ఒక మాటని మనం ఆలోచన చేద్దాం. పండిత పుత్ర పరమసుంట అని ఒక సామెత రాయబడి ఉంది. ఈరోజు లోకంలో ఆ యొక్క సామెతను మనం వాడుతూ ఉంటాం కదండీ! కాబట్టి ఆ సామెతను నిజానికి మనకు వర్తించేలాగా ఉంటదండి. నిజంగా మన యొక్క ఆత్మీయులైన పిల్లలు ఎలాగుంటున్నారో తెలుసా? మనమేమో ఆత్మీయులం. వారేమో ఇదిగో ఎలాగుందంటే ఆ పరమ సుంఠంలాగా తయారవుతున్నారు. వారు నడవడిక ఎలాగుందండి? నిజంగా వారి కట్టింగ్‌లు ఎలాగున్నాయండి? వారి వస్త్రధారణ ఎలాగుందండి? వారి యొక్క అవతారం ఎలాగుందండి? వారి యొక్క జీవన శైలి ఎలాగుందండి? నిజానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలను మనం జాగ్రత్తగా పెంచాలి. ఒక ఋతు వలె పెంచాలి. ఇంకా మనం పరిశీలన చేస్తే ఇదిగో యవ్వనస్తులకు చాలా జాగ్రత్తలు పరుస్తాం. తిమోతి వలె మనం పెంచాలండి. అందుకని తిమోతితో మాట్లాడుతాం. తిమోతి, నీ యొక్క జీవితాన్ని, నీ ప్రవర్తన జాగ్రత్త పరుచుకో. పవిత్రతను కాపాడుకో. ఇదిగో సత్ప్రవర్తన కలిగి నీవు జీవించు. ఇదిగో పారిపో పాపము నుండి అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఏదో మిమ్మల్ని కించపరచాలని నేను ఈ మాట అనట్లేదు కానీ, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని ఈ మాట అనట్లేదు కానీ, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మన బిడ్డలను మనం ఏం చేయాలి తెలుసా? లోకానికి మాదిరిగా పెంచాలి. సంఘానికి మాదిరిగా పెంచాలి. సొసైటీకి మాదిరిగా పెంచాలి. ఇదిగో ఒక ఒక ఉన్నతమైన రోల్ మోడల్‌గా ఇదిగో ప్రియమైన దేవుని పిల్లలారా, మన బిడ్డలను పెంచగలిగితే బావుంటదేమో. ఇదిగో ఒక ఒక ప్లేయర్‌ని చూసినప్పుడు అతన్ని రోల్ మోడల్‌గా తీసుకుంటూ ఉంటారు. ఇదిగో ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని చూసి ఏం చేస్తారంటే ఒక రోల్ మోడల్‌గా తీసుకుంటూ ఉంటారు. అదే ఆ ప్లేస్‌లోనే నీ కుమారుడు, నీ కుమార్తె ఉండగలిగితే ఎంత బావుంటదండి. ఆలోచన, ఆలోచన ఒకసారి చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ అంత ఈజీగా ఏం రాదు. ఆలోచన చేస్తే బావుంటది. కానీ ఇదిగో అంత ఈజీగా రాదు ఆ పొజిషన్. ఎలాగో తెలుసా? దేవుని భయము చేత పెంచాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి ఒక మాట. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే పవిత్రతతో పెంచాలి. దేవునికి స్తోత్రం. అందుకని సత్ప్రవర్తన కలిగి పిల్లల్ని పెంచగలిగితే బాగుంటదేమో. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో చక్కని విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఏంటో తెలుసా? దేవుని ప్రేమించువారు, దేవుని ప్రేమించువారు ఎలాగుంటారంట? పవిత్రతతో ఉంటారు. పవిత్రతతో జీవిస్తారు. కాబట్టి నీ పిల్లలను అలాగే జీవింపచేయి. ఇదిగో ఈనాడు తాగుడికి బానిసైపోయి తమ జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. లోక సంబంధమైన ప్రేమల్లో పడి ఇదిగో త్వరగా వారి జీవితాన్ని ముగించుకుంటూ ఉంటూ ఉన్నారు. అపవిత్రతతో నింపుకుంటూ ఉన్నారు. ఇదిగో భయంకరమైన డ్రగ్స్ అండి ఇప్పుడు. మా ఆ యొక్క డ్రగ్స్ మానలేక తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇదిగో ఆ యొక్క తాగుడికి, ఆ యొక్క గుటకాలకి, ఆ యొక్క ఖైనీలకి అలవాటు పడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారు విశ్వాసుల్లోనే ఉంటూ ఉన్నారు. బయట విషయాలు నేను చెప్పట్లేదండి. లోన ఉన్న మన 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 యొక్క బిడ్డల జీవితాలను పరిశీలన చేద్దాం ఒకసారి. ఈ మాటలు ఒకవేళ మనకు గాయపడేలాగా ఉండవచ్చు. కానీ ఇదిగో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మన బిడ్డల్ని మనం పవిత్రంగా పెంచాలి. మన బిడ్డల్ని మనము ఖచ్చితంగా దేవుని ప్రేమించే వారిగా మనం పెంచగలిగితే బావుంటదేమో. అందుకనే చక్కని విషయాలు పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. పౌలు మాట్లాడుతున్నమాట. నా ఆత్మీయ కుమారుడా, నా కుమారుడు, నా నిజమైన కుమారుడా, నువ్వేం చేయాలి తెలుసా? ఈ పాపము నుండి పారిపోయి నీ పవిత్రతను నువ్వు కాపాడుకుంటూ జీవించాలి అంటూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటి విషయం పవిత్రతతో మనం జీవించాలి. దేవుని ప్రేమించేవారు అలాగే జీవించగలిగితే ఎంత బావుంటుందండి. అది దేవుడు కోరుకునే జీవితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ రెండో విషయానికి వెళ్దాం. సామెతల గ్రంథం రెండో విషయానికి వెళ్దాం. సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును
ఉపదేశమును తిరస్కరించుదురు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలం. చాలా మంది తెలివి కలిగిన వారు ఈ విషయాలను పరిశీలన చేసుకోవాలి. ఏమంటారంటే, నేను చాలా తెలివి కలవాడినండి, నేను చాలా జ్ఞానం కలిగిన వాడినండి అంటూ ఉంటారు. అయితే దానికి మూలమైనది ఏంటి? నువ్వు చెప్పుకుంటే వచ్చినది కాదు తెలివి. ఆ తెలివి ఎలా వాడాలో తెలుసా? సృష్టికర్తను మనం తెలుసుకోవడానికి, లేక సృష్టికర్తను ఆరాధించుకోవడానికి వాడాలి. అప్పుడు ఆ తెలివి ఏమవుతదంటే, ఇదిగో మనకొక విలువైనదిగా ఉంటది. ఆ తెలివికి మూలం యెహోవా యందు భయభక్తులు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుని యందు భయం కలిగి బ్రతకాలి. రెండో విషయాన్ని పరిశీలన చేస్తే, మన బిడ్డలకు మనము దేవుని భయాన్ని పెంచాలి. దేవుని భయంలో పెంచాలి. క్షమించాలి. దేవుని భయములో పెంచగలిగితే బావుంటదేమో. మనము కూడా దేవుని భయములో ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక విషయాన్ని పరిశీలన చేద్దాం. దేవుని భయం కలిగి ఉన్నావని పాపం చేసేటప్పుడు, ఏదైనా మాట అనేటప్పుడు, ఏదైనా ఇదిగో ఎవరి దగ్గరన్నా అక్రమంగా తీసుకునేటప్పుడు అనుకుంటున్నావా? అమ్మో! దేవుడు చూస్తున్నాడేమో, ఇదిగో నేను లెక్క అప్పగింపవలసి వస్తదేమో. ఎంతమంది ఉన్నారండి దేవుని భయం కలిగి? అందుకని అంటూ ఉన్నా, మంచి మంచి వారే మరుగైపోయారు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని భయం లేక, దైవ భయం లేక. అందుకని ఈ విషయాలను మనం పరిశీలన చేస్తే ఇదిగో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఏంటంట? తెలివి కలిగిన వారు ఎవరయ్యా అంటే, ఇక్కడ అంటున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన దైవ భయము కలిగిన వారు. ఈరోజు మరి నీవు దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉన్నావు. ఎలాంటి పాపము చేయడానికైనా తెగిస్తూ ఉన్నావు. అసలు నీ నీ డిక్షనరీలో దేవుని భయానికి చోట్లేదు కదా! అంటారు కొంతమంది, అసలు నేను భయపడనండి. ఎవరికి భయపడ, ఆ దేవుడు వచ్చినా భయపడను. అంటే నీవు భయము లేనివాడిగా జీవిస్తున్నావు. ఈ భయము లేని స్వభావం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో తిరుగుబాటుకి. మనుషులకు భయపడుతున్నావో భయపడట్లేదో కానీ దేవునికి మాత్రం నువ్వు భయపడాలి. నీ బిడ్డలు దేవునికి భయపడాలి. నీ కుటుంబం దేవునికి భయపడాలి. అప్పుడే నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమించగలవు. దేవుని ప్రేమిస్తున్నానండి, నాకెంతో ఇష్టమండి యేసుక్రీస్తు అంటే. ఫలానా దేవుడు అంటే చాలా ఇష్టమండి నాకు. కానీ ఆయన ముందే పాపం చేస్తున్నావు కదా! ఆయన ముందే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావు కదా! ఆయన ముందే ఎన్నో పాపాలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో అన్యాయాలు చేస్తున్నావు. ఏం లాభం ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడు? ఒకసారి ప్రశ్నించుకొని నువ్వు. ఎవరు మనం ప్రశ్నించక ముందే మనల్ని మనం ప్రశ్నించుకొని మన జీవితాన్ని సరిచేసుకుంటే ఎంత బావుంటదండి. అందుకనే తనను తాను సరిదిద్దుకొని వాడు ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా ఉంటాడండి. కాబట్టి ఈ విషయాన్ని మనం పరిశీలించాలి. దేవుని యందు భయం కలిగి ఉన్నావా? దైవ భయముతో నువ్వు నడుస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. దైవ భయము కలిగి నువ్వు నడవగలగాలి. దైవ భయము నువ్వు నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. అందరూ ఆశీర్వదించబడేదాకా దేవునికి భయపడతారండి. ఆశీర్వదించబడిన తర్వాత ఎవరు కూడా దేవునికి భయపడట్లేదు. డబ్బొచ్చినప్పుడు, ఏవండి, మనకు స్టేటస్ వచ్చినప్పుడు, అండ్ మంచి చదువులతో జ్ఞానం పెరిగినప్పుడు, ఏవండి, ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించినప్పుడు అసలు దేవునికి భయపడం. అంతకుముందు ఎలాగున్నామో తెలుసా? మాట్లాడితే దేవుడండి. దేవుడు చెప్పాలి. ప్రార్థన చేసి చెప్తా. ప్రార్థన చేసి వస్తా. ప్రార్థన చేసి చెప్తానండి. ప్రార్థన ఉందండి, నేను రానండి. ఏదైనా పనికి వెళ్దామంటే ఆదివారం వెళ్దాం. అమ్మో! దేవుడు ఈరోజు ఆరాధన ఉందండి. భయం. కానీ దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో, ఎప్పుడైతే మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్తాడో, ఈరోజు సంఘాల్లో అలాంటి వారు ఎక్కువైపోయారు.
దేవుడు ఆశీర్వదించేదాకా దేవుని భయం కలిగి ఉన్నారు. కానీ ఈరోజు భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. కొంతసేపు మోకరించి వెళ్ళిపోతూ ఉన్నారు. వాక్యం వినట్లేదు, వాక్యానుసారంగా జీవించట్లేదు, దేవుని స్తుతించట్లేదు. లోక సంబంధమైన వాటికైతే భయపడుతున్నారు, లోక సంబంధమైన వ్యక్తులకు భయపడుతున్నారు. కానీ దేవునికి భయపడేవారు ఎంతమంది అన్నారు? యేసుక్రీస్తుకు భయపడేవారు ఎంతమంది అన్నారు? సృష్టికర్తకు భయపడేవారు ఎంతమంది అన్నారు? చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితం నిజంగా ఒక ప్రశ్నార్థకంగా మిగిలి ఉంది. దేవుని భయం లేకనే మన జీవితాలు, నీకు భయం లేదు అందుకనే నీ పిల్లలు కూడా దేవుడు అంటే భయం లేదు. నీవు భయపడట్లేదు అందుకని నీ కుటుంబం భయపడట్లేదు. ఇంటి యజమాని దేవునికి భయపడకపోతే కుటుంబం ఎలా భయపడుతుంది దేవునికి? అమ్మో, అందరూ మోకరించాలరా, ప్రార్థన చేయాలి, అయ్యో దేవుని సహాయం లేకుండా ఏమి చేయలేం అని ఒకవేళ నువ్వు చెప్పి ప్రారంభించగలిగితే బిడ్డలు మోకరించగలుగుతారు. వారిలో కూడా చెడు సావాసాలు రాకుండా, చెడు ఉద్దేశాలు రాకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ భయాన్ని బట్టి వారు పాపము చేయకుండా దేవుడు ఖచ్చితంగా వారిని ఏం చేస్తారంటే ఆటంకపరుస్తాడు. పాపం చేయకుండా ఖచ్చితంగా అడ్డుకుంటాడు. అరే పాపం అది అని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారిని గద్దించి నడిపిస్తాడు. అప్పుడు వెంటనే వారు పాపము చేయకుండా ఇదిగో దేవుని వైపు మళ్ళుతారు. ఈరోజు మన జీవితాల పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే చాలా మంది భయం లేకుండా ఉన్నారు. చాలా బాధాకరం. దేవునికి భయపడని వారు నిజంగా ప్రేమిని దేవుని బిడ్డలారా భయంకరమైన శిక్షలో వాళ్ళు పొందుతారు. కాబట్టి దేవుని భయం కలిగి ఉందాం. చూడండి, ఒక విషయాన్ని మనము చూద్దాం. దేవుని భయం కలిగి మనం నడవాలి అనే విషయాన్ని బట్టి ఒక విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం తీద్దామా? బైబిల్ గ్రంథాలు ఒకవేళ దగ్గర ఉన్నట్లయితే దయచేసి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఒకసారి వాక్యం వైపు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. 36వ వచనం. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనేను. చూడండి ప్రియమైన దేవుడు, ఒక మంచి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించవచ్చు. ఎవరు ఈ మాట చెప్పిందంటే యొప్తా కుమార్తె. మనందరికీ తెలుసు, ఒక యవనస్తురాలు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, నా తండ్రి దేవునికి నువ్వు ఒకవేళ మాట ఇచ్చి ఉన్నావా, అయితే ఆ మాట ప్రకారంగా నువ్వు చేయాలి. నిజంగా ఏంటి ఇక్కడ జరిగిన సన్నివేశం అంటే మనందరికీ తెలుసు. యొప్తా యుద్ధానికి వెళ్ళే ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని దేవునితో మనవి చేసుకుంటాడు. ఏమని అంటే, ప్రవ్వా ఒకవేళ నేను అమ్మోనీయులతో యుద్ధము చేసి గెలిచి వస్తే, గెలుపునిస్తే, ఆ గెలుపుకు నువ్విచ్చిన గెలుపుకు నేను మొక్కుబడిగా నేను గెలుపులో నుండి లేక ఆ విజయ ఉత్సాహంతో తిరిగి వచ్చేటప్పుడు ఏదైతే నా ఇంటిలో నుండి ముందుగా నాకు ఎదురవుతుందో దాన్ని నీకు బలిగాను ప్రతిష్ఠితగాను ఇస్తానని తెలియపరుస్తాను. అయితే ప్రియమైన దేవుడు తను మనవి చేసిన రీతిగా, తాను మొరపెట్టిన రీతిగా దేవుడు యొప్తకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. శత్రువుల చేతిలో నుండి ఆ యొక్క వారందరిని ఇశ్రాయేలు ప్రజలను కాపాడు. ఆ యొక్క శత్రువులను సంహరించి తిరిగి వచ్చేటప్పుడు తన కుమార్తె ఎదురవుతుంది. అయితే ఇప్పుడు దేవునికి సమర్పించాలి, దేవునికి ఇదిగో ప్రతిష్ఠించాలి. ఇదిగో కుమార్తెకి మాట, అయ్యో నా కుమార్తె ఎంత పని చేస్తావో నువ్వు, ఇదిగో నేను ఒక మొక్కుబడి చేసి ఉన్నాను. ఇదిగో తండ్రి కుమార్తెతో చెప్తూ ఉన్నప్పుడు ఆ కుమార్తె అంటున్న మాట ఏంటంటే, ఇదిగో తండ్రి అంటున్నాడు, నేను మాట ఇచ్చి ఉన్నాను, ఏదైతే నా ఇంటిలో నుండి మొట్టమొదటిగా వస్తుందో దానిని ఇదిగో ప్రతిష్ఠిస్తాను లేక బలిగా ఇస్తాను అని తెలియపరుస్తాను. అయితే కుమార్తె ఒక్క మాట కూడా నేను వెళ్ళను లేక నేను ప్రతిష్ఠించుకోను లేకపోతే నేను ఎంత మాత్రము దానికి ఒప్పుకోను అనట్లేదు. కానీ ఒక మాట ఉంది, సింపుల్గా ఒక మాట, తండ్రి ఒకవేళ దేవునికి మాట ఇచ్చి ఉన్నావా,
అంటే చూడండి, తండ్రి ఎంతగా దేవునికి భయపడుతూ ఉన్నాడో, కుమార్తె కూడా దేవునికి అంతగానే భయపడుతుంది. దేవునికి ఎంతగా తండ్రి సమర్పించుకున్నాడో, ఇదిగో కుమార్తె కూడా అంతగానే సమర్పించుకుంది. యుక్త కుమార్తె జీవితాన్ని యవనస్తురాలు, అమ్మో! నేను ఎంజాయ్ చేసే లైఫ్ కదా! ఇదిగో ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఎలాగ దేవునికి నన్నెట్ట నువ్వు దేవునికి ప్రతిష్ఠిస్తావు? ఒక్కగానొక్క కుమార్తెను కదా! ఎంత మాత్రము ఈ మాటలేమి తెలియపరచట్లేదు. ఏమంటుంది తెలుసా? తండ్రి, దేవునికి నువ్వు మాటిచ్చావా? అయితే నీ మాట ప్రకారంగా జరిగించు. అయితే నువ్వు దేవునికి మాటిచ్చి మొక్కుబడి చేశావా? ఆ మొక్కుబడి ఏదైతే ఉందో దాన్ని నేను చేయడానికి ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. మన కుమారులు, కుమార్తెలు కూడా ఈ మాట చెప్పగలిగితే బావుంటదేమో. అలా పెంచగలిగితే బావుంటదేమో. నిజంగా అనిపిస్తూ ఉన్నదండి ఒకసారి. మన కుమారులు, కుమార్తెలు ఈ రీతిగా అయ్యా ఇదిగో ఈరోజు ప్రార్థన ఉంది. ఇదిగో ఇలాగ మనం వెళ్ళాలంటే, అయితే పర్లేదు పద వెళ్దాం. ప్రతి పనిని పక్కన పెట్టేసి దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. నా తండ్రి ఇదిగో దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. తల్లి ఇదిగో దేవునికి ప్రాధాన్యత ఇద్దాం అని ఒకవేళ మన కుమార్తెలు, కుమారులు అలా చెప్పగలిగితే బావుంటదేమో. అమ్మ, నేను కూడా దేవునికి నా వంతుగా నేను పరిచర్య చేస్తాను. నా వంతుగా నేను నా జీవితాన్ని దేవునికి సమర్పిస్తానని చెప్పి తమకు తామే దేవునికి సమర్పించుకునేలాగా వారి జీవితాలుంటే ఎంత బావుంటదండి. ఈరోజు అలాంటి కుమారులు, కుమార్తెలు దేవునికి కావాలి. ఈ సొసైటీకి కావాలి. ఏవండీ, సహాయం చేసేవారు బహు తక్కువయ్యారండి. దేవుని భయం లేకుండా ఉంటున్నవారు చాలా తక్కువున్నారండి. దేవుని భయము కలిగిన వారు బహు తక్కువ మందున్నారు. దేవుని భయము కలిగి మన జీవితాలను, బిడ్డల జీవితాలను మనం పెంచగలిగితే, మనం ఎదగగలిగితే ఎంత బావుంటది. కాబట్టి ఈ విషయాలన్నీ చదువుతున్నప్పుడు నేనెంతగానో ఆశీర్వదించబడ్డానండి. నిజంగా దేవుని భయము కలిగి మనం జీవించగలిగితే మన జీవితాలలో ఎన్నో మేలులు చూడగలం. ఎన్నో ఆశీర్వాదాలు చూడగలం. అందుకని ఒక మాట ఉంది. ఇదిగో యెహోవా భయము ఐశ్వర్యాన్నిచ్చును అన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా భయము ఐశ్వర్యాన్నిస్తది. కాబట్టి మన జీవితాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక యవ్వన స్త్రీ, యవ్వనస్తురాలు దేవునికి తనను తాను సమర్పించుకుంది. ఎంత గొప్ప భాగ్యం అండి. యెఫ్తా కుమార్తె తనను రోల్ మోడల్‌గా చేసి మన బిడ్డలను కూడా అలాగా పెంచగలిగితే బావుంటది. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవునికి మనం భయపడాలి. దైవ భయముతో నడవాలి. ఇంకా మనము మరొక ఉదాహరణ మనం పరిశీలన చేస్తున్నట్లయితే దేవుని భయం ఎలాంటి భయం అంటే, ఇదిగో ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం మనందరికి తెలిసిన మాటే. ఏంటో తెలుసా? యోసేపు గురించండి కదండి. ఇదిగో పోతిఫర్ భార్య తన మీద మనసు పడి తనను బలవంతంగా ఇదిగో తన యొక్క శరీరం మీదకి, లేకపోతే ఒక భయంకరమైన వ్యభిచారానికి లాగుతూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో కూడా ఒకటే ఒక మాట అన్నాడు. ఏమని మాట్లాడంటే, నా దేవుని ఎదుట నేను ఇంత దుష్కార్యం నేను ఎలాగ చేస్తాను? ఇంత ఘోరమైన దుష్కార్యం అంటాడు. ఇంత ఘోరమైన పాపం నేను చేయగలనా? అయ్యో! నా దేవుడు చూస్తూ ఉన్నాడు. మన బిడ్డలు మనం అలా చెప్పగలిగితే బావుంటదేమో. మన కుటుంబం అలా చెప్పగలిగితే బావుంటదేమో. ఇంత గొప్ప పాపం, ఇంత భయంకరమైన పాపం నేను దేవుని దృష్టికి, దేవుడు నన్ను చూస్తూ ఉన్నప్పుడు అంత మాట మాట్లాడగలనా? అయ్యో! అని నోరు కాచుకోగలిగితే బావుంటదేమో. ఏవండీ? సింపుల్‌గా చెప్పేస్తూ ఉంటారు. దేవుని పిల్లలమే కదండీ! దేవుని నమ్మిన వారని సంఘములో సంఘ పెద్దలుగా, పాస్టర్లుగా, లేకపోతే పరిచారకులుగా, ఇదిగో లేకపోతే సువార్థికులుగా ఉండి కూడా కొన్నిసార్లు మన నోటిని సింపుల్‌గా పడేస్తూ ఉంటాం. సింపుల్‌గా మాట తప్పిపోతూ ఉంటాం. సింపుల్‌గా అపవిత్రమైన మాట అనేస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడనే ఉద్దేశం. ఏదో ఒక్కోసారి పొరపాటున అన్నారంటే సరే అనుకోవచ్చు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇదిగో మందిరంలోనికి వచ్చాక మాత్రం పవిత్రతను, మందిరంలోనికి వచ్చాక మాత్రం దేవుని భయం కనపరుస్తారు. బయటికి వెళ్ళినప్పుడు వారి ఇష్టానుసారమైన జీవితం.
ఒకసారి ఆలోచించి ప్రియమైన సహోదరుడా, కదండి. గ్రామంలో నువ్వు ఒకవేళ ఉన్నతమైన స్థితి కలిగిన వాడవేమో, అక్కడ ఎలాగున్నావు? సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు నీ మాట తీరు ఎలాగుంది? ఏమండి, కొంతమంది అయితే చాలా మంచిగా ఉంటారండి. ఎక్కడ? సంఘంలో. ఎక్కడ? చర్చిలో. ఎక్కడ? మందిరంలో మాత్రమే ఆ పవిత్రత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క దేవుని భయం. కానీ బయటికి వెళ్ళినప్పుడు వారి విచ్చలవిడి మాట తత్వము, విచ్చలవిడి చేష్టలు. నిజానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఇలాంటి పరిస్థితులు కలిగి మనం ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు అందుకనే మరొకసారి మనం గుర్తు చేస్తున్నాడు. దేవుని ప్రేమించువారు మొట్టమొదటిగా పవిత్రత కలిగి జీవించాలి. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుని భయం, దైవ భయము కలిగి నువ్వు నడవాలి. యోసేపు చూడండి, అంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేస్తాను? అబ్బో, అది నా వల్ల కాదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ముందర చేయడానికి నాకు ధైర్యం లేదు. ఎంత మాత్రం నువ్వు పోతిఫరు భార్యవు కావచ్చు, సైన్యాధిపతి భార్యవు కావచ్చు, లేకపోతే పోతిఫరు ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వాడు కావచ్చు. అయినా సరే నువ్వు అందగత్తెవే కావచ్చు. అయినా సరే నేను పాపము చేయను. నా దేవుని దృష్టికి నేను యజమానుడు నమ్మి నాకు పనిచ్చాడు. ఇదిగో ఈ సంస్థానాన్ని మొత్తానికి నాకు అధికారం ఇచ్చాడు, కానీ నిన్ను మాత్రం నా చేతికి అప్పగించలేదన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి, ఈ మాట చెప్పడానికి తన జీవితం ఎంత ఇదిగా దేవుని కొరకు సమర్పించుకొని ఉండవచ్చని. నిజంగా ఎంతో విలువైన తండ్రి దగ్గర లేడు, తల్లి లేదు, సహోదరులేమో తనను వెలివేశారు, అమ్మివేశారు. ఎవరు లేని ఆ స్థలంలో ఉన్నాడు. ఎవరు చూడట్లేదు, ఎవరు కూడా నన్ను గమనించట్లేదు అనే ఉద్దేశము తన జీవితంలో ఉండి ఉండవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడనే ఒక ప్రధానమైన ఉద్దేశం కలిగి తాను పాపము చేయడానికి ఇష్టపడలేదు. తాను పాపము చేయడానికి ఎంత మాత్రము ఆశపడలేదు. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేద్దాం. యోసేపు జీవితం ఒక సవాల్తో కూడిన జీవితం అండి. ఎవరు లేనప్పటికీ పాపం చేయడానికి ఇష్టపడట్లేదు. ఎవరు లేనప్పటికీ పాపాన్ని వైపు చూడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకో తెలుసా? ఎల్లప్పుడూ దేవుని కనుదృష్టి నా వైపు. ఈరోజు మన పిల్లలు కూడా ఇదే భయం కలిగి ఉన్నట్లయితే ఉన్నారా? అండి, బయటికి వెళ్తే విచ్చలవిడి బ్రతుకు. ఇక్కడ మాత్రం డ్రమ్ములు కొడతారు, ఇక్కడ మాత్రం కీబోర్డ్ ప్లే చేస్తారు, ఇక్కడ మాత్రం అన్ని పాటలకు వాయిద్యాలకు చక్కని నేర్పరి కలిగిన వారు ఉంటారు. చక్కగా పాటలు పాడతారు. ఇక్కడికి వచ్చి మాత్రం ఎంత చక్కని మాధుర్యమైన స్వరము అండి. పాటల్లో మాత్రం అసలు మైమరిచిపోయేలాగా చేస్తారు సంఘాన్ని. కానీ ప్రియమైనది ఏం బిడ్డారా, బయట జీవితాన్ని పరిశీలన చేస్తే భయము లేని బ్రతుకు. అందుకనే ఒక పాటను రాసిన, భయము లేని భక్తి వ్యర్థమే, దేవుడిచ్చిన పాట. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో గమనించాలి, మనము దేవుని భయము కలిగి బ్రతకాలి. యోసేపు వలె, యొప్తా కుమార్తె వలె మన జీవితాలను మనం ఎదిగింప చేయగలిగితే, మన బిడ్డల జీవితాలను ఎదిగింప చేయగలిగితే, మనం వారిని అలా పెంచగలిగితే బాగుంటుందేమో. అట్టి స్థితిలో ఈ రెండు విషయాలను బట్టి ఈ రాత్రికాల సమయంలో ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. నీవు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావు? ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ లైవ్ ద్వారా ఒక కనువిప్పు కలిగిన మాట ఏంటో తెలుసా? నీవు దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో తెలుసా? పవిత్రత కలిగి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో తెలుసా? దేవుని భయము కలిగి నువ్వు ప్రేమించాలి. కాబట్టి ఒక విషయం, ఒక యోసేపు వలె నీ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ఎదిగింప చేయాలి. ఒక యొప్తా కుమార్తె వలె, ఒక రూతు వలె నీ జీవితాన్ని ముందుకు నడిపించగలిగితే బాగుంటుందేమో. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ఒకసారి నువ్వు పరిశీలన చేయాలి. నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సరి చేసుకుంటావని నమ్ముతూ ఉన్నా. ఈ మాటలను బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నా. ఎవరైతే ఈ మాటలు విని తమ జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వారందరి కొరకు ఈ మాట చెప్తూ ఉన్నారు. కాబట్టి
ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, వాక్యము చేత మన జీవితాలను కట్టుకుందాం. వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇదిగో కేవలం నీతోనే అని కాదు, నాతో కూడా దేవుడు మాట్లాడుతుంది. ముందుగా నాతో మాట్లాడింది వాక్యం. అందుకనే ఈరోజు రాతపూర్వకంగా అది నోట్స్ మీదకి వచ్చింది. ఈరోజు మాట రూపకంగా మన మధ్యకు ఈ మాటను దేవుడు విడుదల చేశాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు విని నీ జీవితాన్ని చక్కపరుచుకుంటావని, ఇదిగో నీ బిడ్డల జీవితాన్ని చక్కపరుచుకుంటావని కోరుతూ ఉన్నా. ఈ లైవ్ ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కేవలం ఈ ఒక్క రోజుతోనే కానీ కాదు, కానీ ప్రతి వీలైతే ఒక వారానికి ఒక 2-3 లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి మరెన్నో విషయాలు మనం కలిసి నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. కాబట్టి అనేకులు వాక్యం తెలిసిన వారు ఉన్నారు. అయినప్పటికీ వాక్యాన్ని మరీ ఎక్కువగా తెలుసుకొని ముందుకు వెళ్దాం. ఇదిగో ఇతరులను దూషించడం కాదు, కానీ మనం ఎక్కువగా వాక్యాన్ని తెలుసుకొని మన ఆత్మీయ జీవితాన్ని చక్కపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇతరుల జీవితాన్ని క్వశ్చన్ చేయడం కాదు, కానీ మన జీవితాలను మనము ప్రశ్నించుకొని మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోగలిగితే బాగుంటుందేమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను సరి చేసుకోవడానికి, ఇదిగో మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనము పరిపూర్ణంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. కాబట్టి ఈ మాటలను బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యం మన యొక్క అందరి జీవితాల్లో ఫలభరితంగా మారాలని, మనందరి కుటుంబాలలో ఈ వాక్యము ఇదిగో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టలాగిన చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ ఎందరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరూ ఒకసారి ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, చక్కని విషయాలు మీరు తెలియపరిచారు. నిజంగా మా ఆత్మీయ జీవితాలు మేము చక్కదిద్దుకోవడానికి, నిజంగా ప్రభా దేవుని ప్రేమించువారు ఎలా ఉంటారు తండ్రి, నిజంగా మీరు 2 విషయాలు మాట్లాడారు తండ్రి. పవిత్రతతో జీవించాలి. రెండవదిగా ప్రభువా, ఇదిగో ఈ యొక్క వాక్యములో నుండి మీరు మాట్లాడినట్టుగా దైవ భయముతో నడవాలి అని ప్రభు మీరు మాట్లాడారు. నిజంగా ప్రభు మా ఆత్మీయ జీవితాలు ఆ రీతిగా లేవు. ఎందుకంటే ప్రభు ప్రేమిస్తున్నాం అంతే, కానీ ప్రభు పవిత్రత లేదు. ఇదిగో ప్రభువా, భయము లేదు. మా ఇష్టానుసారమైన జీవితం, కానీ యోసేపు వంటి భయం లేదు. యొప్తా కుమార్తె వంటి భయం లేదు. ఇదిగో రూతు వంటి పవిత్రత మా జీవితంలో లేదు. కాబట్టి ఈరోజు సరి చేసుకోవడానికి సహాయం చేయండి దేవా. ఎందరైతే ఈ లైవ్ ద్వారా నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి ముందుకు నడిచే భాగ్యాన్ని కృపను దయచేస్తున్నాం ప్రార్థన చేస్తూ, నిశ్చితమైతే దేవా ఇలాంటి కార్యక్రమాలు మేము తండ్రి ఇదిగో ప్రతిదినం చేయడానికి, కనీసం వారానికి ఒక 3-4 కార్యక్రమాలు తరచుగా చేయడానికి సహాయం దయచేయండి. నీ పిల్లలు కూడా వినడానికి ఆసక్తి కలిగి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. మీరే నీ వాక్యము ద్వారా నన్ను నింపి నీ పిల్లలతో కూడా మీరు మాట్లాడి నాలో నుండి. కాబట్టి ప్రభా, ఇదిగో మేము చేస్తున్న ఈ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ఆటంకపరిచే ప్రతి ఆటంకాలను మీరు తొలగించి ముందుకు నడిపించి ఈ సహాయం అందించమని ప్రార్థన చేస్తూ, ఈ రాత్రి వేళ మమ్మల్ని మేము మీ చేతికి సమర్పించుకుంటూ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు సరిదిద్దుకొని సరిచేసుకునే భాగ్యాన్ని కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి దేవుని చిత్తం అయితే మరొకసారి మనం కలుద్దాం. మీ అందరికీ వందనాలు. 8 నిమిషాలు.